హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ బిర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. కేసీఆర్ గారు తన అత్యంత ఆప్తుడైనటువంటి అనుచరుడు, మిత్రుడుగా భావించేటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అస్వస్థత చేయడంతో యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మనందరికి తెలిసిందే, నిన్న వరంగల్ నుంచి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ యశోద హాస్పిటల్ తరలించిన విషయం అందరికి తెలిసింది కదా. అయితే నిలకడగా ఉంది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం అని మనందరికీ తెలిసిందే. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి పరామర్శించడానికి కేసీఆర్ గారు యశోద హాస్పిటల్కి కాసేపటి కిందే చేరుకున్నారని వార్త చూస్తూ ఉన్నాం. ఆ తాలూకు వీడియో ఒకటి చూద్దాం. గజ్వెల్ ఫామ్ హౌస్ నుంచి ఉటావటన బయలుదేరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించడానికి యశోద హాస్పిటల్కి చేరుకున్న కేసీఆర్ గారు రీసెంట్గా తన మనవడి విషయంలో కూడా తాను మనవడు కాలు స్లిప్ అయి కింద పడడంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, మళ్ళీ తన మనవడిని పరామర్శించడానికి హాస్పిటల్కి వచ్చిన కేసీఆర్ గారు మళ్ళీ ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వచ్చారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కేసీఆర్కు అనుబంధం ఏంటంటే, పార్టీ పెట్టిన కాడి నుంచి 2001 నుంచి ప్రధాన అనుచరుడిగా ఉంటూ వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధాన నాయకుడిగా, నమ్మదగినటువంటి కార్యకర్తగా, నాయకుడిగా పెద్ది సుదర్శన్ గారికి చాలా ఆప్యాయమైనటువంటి ప్రేమానురాగం ఉంది కేసీఆర్కి పట్ల. పెద్ది సుదర్శన్ గారితో ప్రేమానురాగం ఉంది కేసీఆర్కి. సో అంతంత ఆప్తుడైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అనూహ్యంగా అనుకోకుండా గుండెపోటు రావడం, వెంటనే హాస్పిటల్ చేరడం, అక్కడ సిపిఆర్ చేసి ప్రాథమిక చర్యలు తీసుకున్న తర్వాత అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర వైద్య సహాయం అవసరం ఉంటే హైదరాబాద్ తరలించారు. అయితే నిన్న మనం చూసాం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెంటనే వరంగల్ చేరుకొని అక్కడి నుంచి వెంటనే అతన్ని హైదరాబాద్ తరలించడంలో ఇనిషియేట్ తీసుకోవడం, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించడం. అంటే ఇక్కడ ప్రత్యర్థి పార్టీ అనుకోవద్దు, ఇటు రాజకీయాలు చర్చించకుండా
ఆపదలో ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ గారికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ సహకరించి వరంగల్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చినటువంటి సహకరమైనటువంటి ఈ గ్రీన్ ఛానల్కి సహకరించినటువంటి ప్రభుత్వం మొత్తం మీద అయితే వైద్య చికిత్సలు నడుస్తూ ఉన్నాయి. అయినా కొంచెం క్రిటికల్గా ఉందని వార్తలు అందుతూ ఉన్నాయి. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి వార్త విషయంలో మాత్రం మీడియా కొంచెం కన్ఫ్యూజ్ అయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నిన్న మొదటి 1 అవర్లో, మొదటి హాఫ్ అన్ అవర్లో తప్పుడు వార్తని ప్రచారం చేసింది, అత్యుత్సాహం ప్రదర్శించింది. క్రాస్ కన్ఫర్మేషన్ చేసుకోకుండా బ్రేకింగ్ న్యూస్లు అంటూ మృతి అంటూ పెద్ది సుదర్శన్ పట్ల తప్పుడు వార్తను ప్రచారించింది. అయితే దీంట్లో అనూహ్యంగా నిన్న ఒక ఛానల్ తిరిగి రీలాంచ్ అయింది. అది మొదటి రోజు ఈ మరణ వార్తని అపాదృష్ట పాలయ్యింది. దాంట్లో అత్యుత్సాహం చూపించి దాన్ని ఏదో క్రెడిట్ కొట్టేద్దామని చూసినటువంటి ఆ ఛానల్ ఒక్కబొర్ల పడిపోయింది. మొదటి రోజే వాళ్ళ హంసపాదు ఏ విధంగా ఉందో ఈ వార్తల పట్ల మనం చూడాలి. అంటే ఒక వార్తని ప్రచారం చేసేటప్పుడు ముఖ్యంగా పెద్ద నాయకులు ఏదైనా జరిగినప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళు మరణించారని చెప్పుకోవడము, లేదా అసలు వాళ్ళ మీద ఎలాంటి వార్త లేకున్నా ఎక్కడో సోషల్ మీడియా గాసిప్స్ని బట్టి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇట్లాంటి చాలాసార్లు తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. అట్లాంటి తప్పుడు వార్త ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి మీడియా ఒక రకంగా చూస్తే బాధ అనిపిస్తుంది. అయితే మొదటి హాఫ్ అన్ అవర్ కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్పేసి ఆ వార్తను పట్టేసుకొని వీళ్ళ అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించడానికి అర్థమవుతూ ఉంది. ఏదేం జరిగినా మీడియా మాత్రం కొంచెం సహనం పాటించాల్సి ఉంటుంది. ఇట్లాంటి వార్తల పట్ల కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలని, మళ్ళొక్కసారి రిమైండర్ పెట్టుకోవాలని కూడా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.